రైట్, ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాల్టి నుంచి హైదరాబాద్ లోని సెక్రటరియట్ ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ అమలు కానుంది. రెగ్యులర్ తో పాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల అటెండెన్స్ ను ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నమోదవనుంది. కొంతమంది ఉద్యోగులు మధ్యాహ్నం 12 గంటలు దాటినా రాకపోవడంపై గతంలో మంత్రులు సీరియస్ అయ్యారు. ఇన్ టైం కి రాని ఎంప్లాయీస్ నుంచి వివరణ తీసుకున్నారు. ఇక ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండేందుకు ఉద్యోగుల సమయపాలన, సెక్రటరియట్ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకురావడానికి సీఎస్ శాంతికుమారి చర్యలు చేపట్టారు. ఇవాల్టి నుంచి హైదరాబాద్ లోని సెక్రటరియట్ ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ అమలు కానుంది. ఇక రెగ్యులర్ తో పాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల అటెండెన్స్ ను ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నమోదవనుంది. కొంతమంది ఉద్యోగులు మధ్యాహ్నం 12 గంటలు దాటినా రాకపోవడంపై గతంలో మంత్రులు సీరియస్ అయ్యారు. ఇక ఇన్ టైం కు రాని ఎంప్లాయీస్ నుంచి వివరణ తీసుకున్నారు. ఇక ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండేందుకు ఉద్యోగుల సమయపాలన, సెక్రటరియట్ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకురావడానికి సీఎస్ శాంతికుమారి చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై సెక్రటరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ అమలుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మాధురి, ఈ సెక్రటరియట్లో ఇవాల్టి నుంచి ఫేస్ రికగ్నిషన్ సంబంధించి హాజరు పట్టిక అనేది ఇక ఫేస్ రికగ్నిషన్ ద్వారానే వాళ్ళు వచ్చిన వాళ్ళకి సంబంధించి గుర్తిస్తారు. వాస్తవానికి ఇది గత నెల 22 నుంచే అమలు చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలు, తర్వాత ఈ పూర్తి స్థాయిలో సెక్రటరియట్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ సంబంధించినటువంటి వాళ్ళ ఫేస్ గుర్తింపు, తర్వాత ఈ మధ్యకాలంలో ఈ సంవత్సర కాలం సంబంధించినటువంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించడం, ఇట్లా ఈ 2-3 కారణాల వల్ల ఈ కొంత ఆలస్యమైంది. గత నెల 22 నుంచి ఈ అమలు చేయాల్సింది ఇవాల్టి నుంచి ఈ ఫేస్ రికగ్నిషన్ అనేది సెక్రటరియట్లో అమలు చేస్తున్నారు. సెక్రటరియట్లో ఉన్నటువంటి రెగ్యులర్ ఉద్యోగులు, తర్వాత కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ఇది వర్తిస్తుంది. ఇక ఇవాల్టి నుంచి వచ్చే ప్రతి ఉద్యోగి కూడా వెళ్లే ముందు వాళ్ళు హాజరు పట్టిక అనేది వాళ్ళు ఫేస్ రికగ్నిషన్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సో ఇది వాస్తవానికి ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ కొంతమంది మంత్రులకు సంబంధించి ఆ శాఖలలో వాళ్ళు వస్తున్నటువంటి టైంకి సంబంధించి ముందు నుంచి కూడా కొంత ఈ ఆలస్యంగా వస్తున్నారని చెప్పేసి ఒక చర్చ ఉంది. కొంతమంది విషయంలో ఈ సెక్రటరీకి వచ్చే ఉద్యోగులలో చాలామంది కూడా ఆలస్యంగా వస్తున్నారు, ఎర్లీగా వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఒక చర్చ కూడా ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మంత్రులు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖలో, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే రోడ్డు అండ్ బిల్డింగ్ సంబంధించిన దాంట్లో, తర్వాత జూపల్లి కృష్ణారావు, ఇట్లా అగ్రికల్చర్కి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు, ఇట్లా ఆ శాఖలకు సంబంధించినటువంటి ఎంప్లాయ్కి సంబంధించి సడన్ విజిట్ చేసి తనిఖీలు చేసి ఆ టైంని వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తున్నారు, ఎంతమంది వచ్చారు, ఆ రోజు విజిట్ చేసిన రోజు చాలామంది కూడా ఆ శాఖలలో రాకపోవడం, సో రాకపోవడం గల రీజన్స్ ఏంటి అని చెప్పేసి ఉన్నటువంటి అధికారులను, ఉన్నత స్థాయి అధికారులను అడగడము, ఆ తర్వాత అక్కడ కొంతమంది రీజన్స్ కూడా చెప్పలేని సిచ్యువేషను, ఇట్లా వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి పోతున్నారు, ఎప్పుడు పోతున్నారు, ఇట్లా దానికి సంబంధించినటువంటి వివరాలు లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులపైన మంత్రులు సీరియస్ అయ్యారు. అదే రోజు ఆదేశాలు కూడా జారీ చేశారు. సో అప్పుడు తనిఖీల టైంలో ఎవరెవరైతే రాలేరో, ఎందుకు రాలేరు, వాళ్ళు పై స్థాయి అధికారులకు చెప్పారా లేదా, చెప్పకపోతే ఎందుకు చెప్పలేకపోయారు, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా మంత్రులు రివ్యూ చేశారు. ఆ తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో కట్టడి చేయాలి, ఇన్ టైంలో ఎవరైనా సరే రావాలి, ప్రతి ఉద్యోగి కూడా ఇన్ టైంలో రావాలి అని చెప్పేసి ఒక నిబంధన పెట్టాలని చెప్పేసి దీని మీద ప్రభుత్వానికి రాశారు. ఇక ఆ తర్వాత మంత్రుల ఏదైతే ఈ ఆకస్మిక తనిఖీ ఉందో, ఆకస్మిక తనిఖీ తర్వాత మంత్రులు చేసినటువంటి సూచనల ప్రకారమే ఈ ఫేస్ రికగ్నిషన్ అనేది తీసుకొచ్చారు. దీనివల్ల ఎవరెవరు ఏ టైంకి వస్తున్నారు, సో ఇట్లా చాలా ఈజీగా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని సిఎస్ శాంతికుమారి దీని మీద ఉత్తర్వులు జారీ చేశారు. సో గత నెల 22నే ఇది అమలు కావాల్సి ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల ఇది కాలేకపోయేది, కొంత సాంకేతిక టెక్నాలజీ వల్ల కూడా కొంత ఆలస్యమైంది. కాబట్టి ఇవాల్టి నుంచి ఇక సెక్రటరియట్లో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా ఇవాల్టి నుంచి ఈ ఫేస్ రికగ్నిషన్ అనేది హాజరు పట్టిక ఉంటుంది. దీనివల్లనే వాళ్ళు ఏ రోజు వచ్చారు, ఏ రోజు రాలేరు అనే దాని మీద పూర్తి స్థాయిలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఇంకోటి, ఎవరన్నా ఆలస్యంగా వస్తే ఆ ఆలస్యం వచ్చింది అనేది చాలా ఈజీగా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ వస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏంటి దానికి గల రీజన్స్ ఏంటి, సో రాకపోతే ఎందుకు రాలేదు అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఈ సెక్రటరియట్లో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా ఇవాటి నుంచి
ఈ ఫేస్ రికగ్నిషన్ సంబంధించి హాజరు ఉంటుంది. అయితే ఏదైతే మెయిన్ ఎంట్రన్స్లు ఉన్నాయో సౌత్ నుంచి, నార్త్ గేట్ నుంచి, తర్వాత బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గేట్ నుంచి 3 గేట్ల నుంచి కూడా ఈ ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, ఆలస్యం కాకుండా ఈ ఫేస్ రికగ్నిషన్ టైంలో అక్కడ క్యూ లైన్ లేకుండా చాలా ఈజీగా ఉండే విధంగా 3 గేట్ల దగ్గర, ఈ 3 గేట్ల నుంచి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర పెట్టారు. తర్వాత లోపల కూడా సెక్షన్ల వారీగా కూడా ఆ సెక్షన్ ముందు అక్కడ సపరేట్గా మళ్ళీ ఒక మిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇట్లా ఏదైతే ఈ లిఫ్టులు ఉన్నాయో ప్రతి లిఫ్ట్ దగ్గర 2, తర్వాత సెక్షన్ దగ్గర 2, తర్వాత ఇట్లా ప్రతి సెక్షన్కి సంబంధించి ఎక్కడ కూడా ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది రాకుండా ఈ ఫేస్ రికగ్నిషన్కి సంబంధించినటువంటి మిషన్లు అయితే పెట్టారు. ఇక ఇవాల్టి నుంచి పూర్తి స్థాయిలో ఈ ఏదైతే మిషన్లు పెట్టారో ఈ మిషన్ల ద్వారానే ఈ సెక్రటరియట్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఈ హాజరు అనేది పూర్తిగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. మాధురి.